విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకే ట్రాక్పై ముందున్న రైలును వెనక నుంచి మరో రైలు ఢీకొనడంతో ఆ బోగీలు పక్క ట్రాక్లోని గూడ్స్ పైకి దూసుకువెళ్లడంతో మరింత బీభత్సం సంభవించింది. ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం జగన్ సైతం సహాయ చర్యలకు ఆదేశించారు. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్పై ఉన్న రైలును వెనుక నుంచి మరో ట్రైన్ ఢీకొన్న దుర్ఘటనలో 3 బోగీలు నుజ్జయి 14 మంది దుర్మరణం చెందారు. 33 మందికి గాయాలయ్యాయని అధికార వర్గాలు ప్రకటించాయి. క్షతగాత్రుల సంఖ్య 100 మందికి పైనే ఉంటుందని సంఘటనా స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం పలాస రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం రాయగడ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ ట్రైన్లోని బోగీలు నుజ్జు కాగా మరికొన్ని పట్టాలు తప్పాయి. అక్కడే మరో ట్రాక్పైనున్న గూడ్స్ రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో అక్కడ బీతవాహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారు చీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కంటకాపల్లి అలమండ వద్దకు రాగానే సిగ్నల్ కోసం పలాస ప్యాసింజర్ పట్టాలపై నెమ్మదిగా వెళుతూ 848 కిలోమీటర్ల వద్ద ట్రాక్పై నిలిచింది. ఆ టైంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్లు అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటన మాదిరిగానే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్ల ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండూ నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే ట్రైన్ ఇంజిన్ పైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్స్ రైలు వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు రాయగడ ట్రైన్కు చెందిన కొన్ని బోగీలు గూడ్స్ రైలును ఢీకొన్నాయి. 2 ప్యాసింజర్ గూడ్స్ రైళ్లలో మొత్తంగా 7 బోగీలు నుజ్జయ్యాయి. ట్యాంకర్ గూడ్స్ పైకి పలాస రైలుకు చెందిన 2 బోగీలు దూసుకెళ్లడంతో పట్టాల పైకి లేచి దాని కింద తలకిందులుగా రైలు దూసుకెళ్లిన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. వెనుక నుంచి ఢీకొట్టిన రాయగడ రైలు ఇంజిన్ పైకి ఆ రైలు బోగీలే 3 పైకెక్కి పక్కనే ఉన్న బొగ్గు రవాణా గూడ్స్ రైలును ఢీకొట్టాయి. విజయనగరం జిల్లా కంటకపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్లను పంపించాలని, మంచి వైద్యం అందించడానికి సమీప ఆసుపత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో 4 బోగీల పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు సీఎం జగన్ కు వివరించారు. దాంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్లను పంపించాలని, మంచి వైద్యం అందించడానికి సమీప ఆసుపత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. చంద్రబాబు స్కామ్పై రుజువులు కోర్టుకి ఇస్తాం కానీ నారా లోకేష్కు కాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 13 చోట్ల చంద్రబాబు సంతకం పెడితే అంతకన్నా రుజువు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. 17A గురించి మాట్లాడతారు కానీ తప్పు చేయలేదని అనడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిదని హితవు పలికారు. దొంగలకు పోలీసుల కాల్ డేటాతో ఏం సంబంధం? వ్యవస్థలను మేనేజ్ చేసుకునే అలవాటు మాకు లేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని, చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించలేకపోయాడన్నారు. పొత్తు లేకుండా ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఎప్పుడూ లేదని విమర్శించారు. లోకేష్ తండ్రితో ములాఖత్ అయిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్లున్నారని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత కోర్టులో టీడీపీ వాదనలు, ఫలితాలు అందరూ చూశారని, రుజువులు మీకు ఎందుకు చూపిస్తారని కోర్టులకు ఇస్తారని పేర్కొన్నారు. మీ తండ్రి 13 చోట్ల సంతకాలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా చూపించామని, సిమెన్స్ సంస్థ మాకు ఆ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. 370 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము మీ తండ్రి చంద్రబాబు కొట్టేశారని ఆరోపించారు.
దొంగ దొరికిన తర్వాత ఎంతకాలమైనా జైల్లో ఉంటారని 17A గురించి మాట్లాడతారు గాని తప్పు చేయలేదని అనడం లేదన్నారు. నీ తండ్రి రాష్ట్ర ఖజానా నుంచి 371 కోట్ల రూపాయలు అప్పనంగా కొట్టేసి రాష్ట్ర ప్రజల తాలూకు ఆస్తుల్ని కొట్టేసి లక్షలాది మంది యువతకి ఉపాధి కల్పిస్తామన్నటువంటి పేరిట, వాళ్ళకి నైపుణ్యం కల్పించి వాళ్ళకి ఉపాధి చూపిస్తామన్నటువంటి పేరిట ఏ రకంగా డబ్బులు కొట్టేశాడో అన్నటువంటిది మనందరం కూడా చూసాం. దానికి సంబంధించి ఈ అనేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసినటువంటి దాంట్లో దాదాపు 13 చోట్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. 13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకం పెడితే అంతకంటే నీకేం రుజువు కావాలి? అసెంబ్లీ సమావేశాల్లో డీటెయిల్డ్గా నీ తండ్రి ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాడో అన్నీ కూడా చూపించాం. ఏ పేరిటైతే ఈ స్కామ్ని చేశావో, సిమెన్స్ సంస్థ అనేటువంటి పేరిట ఏదైతే స్కామ్ని నీ తండ్రి చేశాడో, ఆ సిమెన్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అసలు మాకు ఇటువంటి దానికి అసలు సంబంధం లేదని చెప్పింది. ఇంతకంటే రుజువేం కావాలి నీకు? ఓడిపోతామనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా కేసు నమోదు చేయించి అరెస్ట్ చేసి చంద్రబాబును జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు జైల్లో ఉండి ఇన్ని రోజులు అవుతున్నా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గల్లపూడి గ్రామంలో కరకట్ట ప్రాంతంలో తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి బాబుతో నేను, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, ఓడిపోతామనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా కేసు నమోదు చేయించి అరెస్టు చేసి చంద్రబాబును జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు జైల్లో ఉండి ఇన్ని రోజులు అవుతున్న ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటును తీసేసే హక్కు ఎవరికీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. గ్రామాల్లోకి దొంగలు వచ్చి కాళ్లు చేతులు పట్టుకుని నమ్మించి గొంతు కోశారన్నారు. తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో గెలిచి టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించే అమృతవనంలో భాగస్వామ్యం అయ్యేలా భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ ఆధ్వర్యంలో 900 మట్టి కలశాలను విజయవాడ నుంచి ప్రత్యేక రైల్లో పంపారు. విజయవాడలో ప్రత్యేక రైలును పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ ఢిల్లీలో నిర్మించనున్న అమృతవనం నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేలా ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని దాదాపు 900 గ్రామాల నుంచి సేకరించిన మట్టి కలశాలను విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో దేశ రాజధాని ఢిల్లీకి పంపారు. అంతకుముందు శోభాయాత్రగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని కలశాలతో ఊరేగింపుగా రైల్వే స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రత్యేక రైలును పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కమలం దళ నేత, మహనీయుల త్యాగాలను స్మరిస్తూ ఢిల్లీలో ఉద్యానవనం నిర్మించాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి దేశ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంగణం కాషాయ రంగుతో కొత్త శోభ సంతరించుకుంది. దేశ సేవకి, దేశ స్వాతంత్రానికి జీవితాన్ని అర్పించినటువంటి ఎందరో మహనీయులు, వారికి గౌరవ సూచికంగా ఇవాళ యావత్ భారతదేశం మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామం నుండి కూడా మట్టిని సేకరించి ఢిల్లీకి తీసుకుని వెళ్ళి అక్కడ అమృతవనం అంటే దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులని స్మరించుకుంటూ వారి గౌరవార్థం అక్కడ ఒక ఉద్యానవనాన్ని పెంపొందించాలి, అక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం నుండి కూడా ఇవాళ ఈ ప్రత్యేక ట్రైన్లో 900 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సేకరించినటువంటి మట్టిని
వీరందరూ కూడా ఢిల్లీకి తీసుకుని వెళ్ళి పవిత్ర భావనతోటి వారు అక్కడ ఉద్యానవన పెంపుదల కోసం ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించారో అక్కడికి తీసుకుని వెళ్ళి చాలా పవిత్రంగా ఆ మట్టిని అక్కడ అర్పించడం, అక్కడ ఉద్యానవనాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఇసుక కాంట్రాక్ట్ టెండర్లలో కొత్తగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటును అనుమతిస్తూ కొత్త నిబంధనను ఎందుకు తెరపైకి తెచ్చారో మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ నేత పట్టాభి డిమాండ్ చేశారు. బినామీల కోరిక మేరకే జిల్లాల వారీగా ఇసుక తవ్వకాల సబ్ కాంట్రాక్టులు అప్పగించడానికే ఈ ఎస్పీవి నిబంధనను తీసుకువచ్చారని ఆరోపించారు. ఇసుక దోపిడీపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని పట్టాభి కోరారు. ఇసుక టెండర్లకు సంబంధించిన తేదీలు గతంలో అనేకసార్లు మార్చిన సీఎం జగన్ సర్కార్ కొత్తగా రేపటితో ముగియనున్న ప్రస్తుత టెండర్ దాఖలు గడువు తేదీని నవంబర్ 6 వరకు ఎందుకు పొడిగించిందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఇసుక కాంట్రాక్ట్ టెండర్లలో కొత్తగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటును అనుమతిస్తూ కొత్త నిబంధనను ఎందుకు తెరపైకి తెచ్చారో మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రేపు ఇసుక టెండర్ దక్కించుకోనున్న సోదరుడు అనిల్ రెడ్డి అతని బినామీల కోరిక మేరకే జిల్లాల వారీగా ఇసుక తవ్వకాల సబ్ కాంట్రాక్టులు అప్పగించడానికి ఈఎస్పీవీ నిబంధనను తీసుకొచ్చారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ కు భారీగా ఇసుక దోపిడీ సొమ్మును తరలించడానికి ఈ స్పెషల్ మనీ వెహికల్స్ ను జగన్ రెడ్డి సిద్ధం చేశాడని పట్టాభి దుయ్యబట్టారు. రాష్ట్రంలో అత్యధిక ఇసుక రీచ్లు కలిగి ఉండి ఎంతో విలువైన ప్యాకేజ్ 2 రిజర్వ్ ప్రైస్ ను 740 కోట్ల రూపాయల నుంచి 691 కోట్ల రూపాయలకు ఎందుకు తగ్గించారో పెద్దిరెడ్డి జవాబు చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించైనా జగన్ రెడ్డి ఇసుక దోపిడీపై సిబిఐ విచారణ జరిపిస్తామని, ఇసుకాసురుడు కాజేసిన వేల కోట్లను కక్కిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా దొరికేటటువంటి ఇసుకని ఇవాళ సామాన్యుడికి అందనంత ఎత్తున దాని ధరని పెంచేసి విపరీతమైనటువంటి భారాన్ని ఇవాళ సామాన్యులపైన మోపుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు మింగేస్తూ ఉన్నాడు. తన దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో తాను చాలా పారదర్శకంగా ఇసుక రీచ్లని రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్టు పైకి పెద్ద బిల్డప్ ఇస్తూ టెండర్ ప్రాసెస్ ఏదో తాను చేపట్టి ఎంతో పారదర్శకంగా టెండర్లు నిర్వహించి మరీ నేను ఇసుక వ్యాపారాన్ని రాష్ట్రంలో నిర్వహిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అని చెప్పి ఆయన ప్రజల్ని నమ్మబలుకుతూ ఉంటాడు ఈ ఇసుకాసురుడు జగన్ రెడ్డి. గత టెండర్లో వీళ్ళు ఏం చెప్పారంటే టెండర్ దక్కించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వటానికి వీల్లేదు, ఎక్కడా కూడా ఇంకొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ఒక నిబంధన ఉంది. కానీ దాన్ని తొంగలో దొక్కి పోయినసారి విచ్చలవిడిగా జిల్లాల వారీగా జగన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళందరికీ కూడా దోచిపెట్టారు. ఏది ఈ జిల్లా నువ్వు పంచుకో, ఆ జిల్లా నువ్వు పంచుకో అని చెప్పి అనాథరైజ్డ్గా ఏ జిల్లాకు ఆ జిల్లా ఊరికనే జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీ కేవలం పేపర్ మీదకేనండి. సవరణకి మీరు ఎందుకు అనుమతించారో, అసలు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాల్సిన అవసరం దేనికి వచ్చింది? నిజంగా టెండర్ దక్కించుకునేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు నేరుగానే ఇసుక తవ్వకాలు చేపట్టొచ్చు కదా. దానికి మళ్ళీ ఇంకా కొంతమందిని కలుపుకొని స్పెషల్ పర్పస్ వెహికల్ ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చిందో మీరు సమాధానం చెప్పండి. ఇది కేవలం జిల్లాల వారీగా మీకు కావలసినటువంటి వ్యక్తులకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకొని స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో స్పెషల్ మనీ వెహికల్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది జిల్లాల వారీగా ఇసుక దోపిడీ చేయడానికి ముందుగానే వేసుకున్నటువంటి స్కెచ్లో భాగంగానే ఈ టెండర్ నిబంధనని మార్చారు. కుందావారి కండ్రికలో రామాలయం కమిటీ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నిన్న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా, బేతాళ నృత్యాలు, కేరళ వైద్యకారుల ప్రదర్శనల నడుమ అమ్మవారి భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు కండ్రిక ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు. కుందావరి కండ్రికలో రామాలయం కమిటీ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నిన్న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతులు ఇచ్చారు. ఊరేగింపులో భాగంగా పూలతో ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మరో వాహనంపై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం, గుర్రపు బగ్గీపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ కటౌట్ను ఉంచారు. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా, బేతాళ నృత్యాలు, కేరళ వాయిద్యకారుల ప్రదర్శనల నడుమ అమ్మవారి భారీ ఊరేగింపు సాగింది.
ఊరేగింపు కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపును తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రామాలయం కమిటీ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కండ్రికలో గత 20 సంవత్సరాలుగా రామాలయం వద్ద దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉదయం వేలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించామన్నారు. కండ్రిక వీధుల్లో సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని ఊరేగించడం జరిగిందని అన్నారు. సకాలంలో వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, అందరికీ మంచి జరగాలని అమ్మవారికి పూజలు చేసినట్లు తెలియజేశారు. రామాలయం దానికి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, అలాగే కిరణ్ రెడ్డి, అలాగే ఇంకెవరన్నా అంజిరెడ్డి గారు, ఇలా అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఉదయం అన్నదానం, అలాగే సాయంత్రం అమ్మవారిని కంటికి వీధిలో ఊరేగించడం, సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఊరేగింపుతో ఈరోజు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పని సకాలంలో వర్షాలు, పాడి పంటలు ఉండాలి, అందరికీ ప్రతి కుటుంబానికి మంచి జరగాలి. పురవీధుల్లో దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఈరోజు ఆదివారం ఉదయం అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం వివిధ రకాల డప్పు, డమార, కోలాట, బేతాల విద్యలతో పురవీధుల్లో ఈరోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి గ్రామస్తుడు కూడా ఈ గ్రామంలో ప్రతి గ్రామస్తుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు అత్యంత వైభవంగా అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ అలాగే గ్రామ పాడి పంటలు అభివృద్ధి చెందాలని. శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రుల కమిటీ ఆధ్వర్యంలో విశాలాంధ్ర రోడ్ చల్సాని చౌక్ వద్ద దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిన్న సాయంత్రం కన్నుల పండుగగా జరిగాయి. ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. విశాలాంధ్ర రోడ్ చలసాని చౌక్ వద్ద శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దేవీ శరన్నవరాత్రుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు నిన్న ఘనంగా ముగిశాయి. 12వ ఏట నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలతో విశేషంగా అలంకరించిన హంస వాహనంపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హంస వాహనంతో పాటు మరికొన్ని వాహనాలు ప్రత్యేకంగా అలంకరించి సెట్టింగ్లు వేసి ఊరేగింపులో ఉంచారు. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా, బేతాళ నృత్యాలు, మహిళల కోలాట నృత్యాలు, బాణసంచా కాల్పుల నడుమ వైభవంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో 12వ ఏట ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు.
ఊరేగింపు తక్కువ టమార గజకన్న గోకన్న భూమి దద్దరిల్లే బంధుగుడి సామానంతో భూత భేద తక్కువ టమార భూత భేద వేషములు, అలాగే రాజమండ్రి వారిచ్చే కాంతార కాళీ వేషములతో, అలాగే విశాలాంధ్రుడు బ్రహ్మనగర్ మహిళా కోలాటం చే ఊరేగింపు జరుగుతుంది. అలాగే ఊరేగింపు కార్యక్రమంలో కర్రి మారమ్మ, మా కనదుర్గమ్మ, హంసవాహనము తదితర వాహనములతో ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపుకు భారీగా భక్తులు ఇచ్చేసి ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే మాకు 12 సంవత్సరాల నుంచి కూడా భక్తులు సహాయ సహకారాలు అందించిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.